మొదటి అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 2 నుండి 4 వాక్యాలు త్వరగా చూడు తల్లి, చెప్పేస్తా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. హల్లెలూయా. చాలు, దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? అంతే కదా. మీరు సంపూర్ణులను అనులాంగులను ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వడి. మీ విశ్వాసమునకు, మీ భక్తికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష నీకు శ్రమలాగా అనిపించింది. ఇప్పుడు చూడండి, పిల్లలు ఎంత సంతోషిస్తున్నారో. 10th క్లాస్ పరీక్షలు లేవు, ఇంటర్మీడియట్ పరీక్షలు లేవు, వాళ్ళ ఆనందానికి అవధులే లేవు. పరీక్ష లేకుండా పాస్ అయ్యారు. ఎంతమంది సంతోషిస్తున్నారు పరీక్ష లేకుండా పాస్ అయినందుకు? ఏంటి, ఎవరి చేతులు ఎత్తట్లేదు? దీనికి ఏదో లిటికేషన్ ఉంటుంది. తర్వాత చదువుకునే పిల్లలకి ఇది సంతోషాన్ని ఇవ్వదు, వారికి ఇన్సల్ట్. ఇది వారికి చాలా ఇన్సల్ట్. బాధపడుతున్నారు చాలామంది చదివే పిల్లలు. ఈ చదువు రానిటువంటి పిల్లలు ఉన్నారే, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. బాగా చదువుకొని 10 తెచ్చుకునే పిల్లలు ఉన్నారే, వాళ్ళకి అవమానం, దుఃఖం, ఏడుస్తున్నారు. మాకెందుకు పరీక్షలు ఆపారు అని. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ అక్కడే బయటపడిద్ది, వారి గొప్పతనం అక్కడే పరీక్షల్లోనే బయటపడిద్ది. వారు ఎంత తెలివైనటువంటి వారో, ఎంత మెరిట్ స్టూడెంటో అక్కడే బయటపడిద్ది. లేదంటే ఇప్పుడు నలుగురితో నారాయణ, కులంతో గోవింద. రానున్న దినాల్లో వీళ్ళకు ఉద్యోగం ఇవ్వాలంటే ఏ సంవత్సరం మంది? 2020-21. ఆలోచిద్దాం. ఈ సర్టిఫికేట్లు పక్కన పెట్టండి, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ సర్టిఫికేట్లు చూడండి అంటారు. అమ్మో, ఈ పాస్టర్ గారు డౌట్ పెడుతున్నారు ఏంటి అనుకోకండి, జరిగేది అదే. హల్లెలూయా. జరిగేది అదే. మీ కర్మదెల్లారి ఈ టైంలో ఇది వచ్చింది. నువ్వు పరీక్ష రాసి పాస్ అయితే, అందులో నువ్వు మంచి మార్కులు సంపాదించుకుంటే దాని విలువ వేరు. నీ భక్తికి పరీక్ష వస్తుంది, నీ పరిశుద్ధతకు పరీక్ష వచ్చింది, నీ ధారాళమైన గుణానికి పరీక్ష వస్తుంది. ఆ పరీక్ష నీకు శ్రమగా ఉండొచ్చు, కానీ దాని తర్వాత అత్యధికమైన బహుమానము దేవుని దగ్గర నుంచి వచ్చింది. దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎగ్జాంపుల్, అబ్రహాముని దేవుడు ఒకటి అడిగాడు, నీ ఒక్కగానొక కుమారుడైనటువంటి నీ ఇస్సాకుని, నువ్వు ప్రేమిస్తున్న బిడ్డను నాకు బలిగా ఇచ్చేయమన్నాడు. అది ఘోరమైన పరీక్ష, దుఃఖం, గుండెల నిండా వేదన, బాధ, జుట్టు పీక్కొని ఏడవాలనిపిస్తుంది. 99 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డని 17-18 సంవత్సరాలు పెంచిన తర్వాత నీ చేతులతో బలర్పించమంటే ఘోరమైనటువంటి కష్టం అది. అమ్మో, నా చేతులతో నా బిడ్డ గొంతు కొయ్యాలా? నా చేతులతో నా బిడ్డని అగ్గిపుల్లలు గీసి మండించాలా? బూడిదవుతుంటే నేను చూడాలా? అసలు ఇస్తాడా ఇవ్వడా? నా గురించి తెగ చెబుతున్నాడు మా ఓడు. ఏంటి పరిస్థితి? చూస్తున్నాడు. చివరి క్షణము వరకు చూశాడు దేవుడు. మొండోడు, ప్రభువా ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కాకపోతే నా బిడ్డ ముందు ఈ లోకం విడిచిపెడతాడు. నువ్వు నా బిడ్డను కోరుకున్నావు, వాడు బలైన పర్వాల, బూడిదైన పర్వాల, అయినా నా కొడుకు బూడిదవుతాడు, నేను ఏడుస్తూ ఉంటాను, నువ్వు చూస్తావా? నేను ఏడిస్తే నీ హృదయం కరిగి మట్టిలో నుంచి ఆదామును కలిగించినట్లుగా బూడిదలో నుంచి నా కొడుకును పైకి లేపుతావు. కాల్చేస్తా నా కొడుకుని. కాల్చడానికి ఇష్టపడ్డాడు. దహన బలి అన్నాడు. దహన బలి అంటే కాల్చి బూడి చేయడం. దేవుడే కంగారు పడి, అబ్రహాం నీ కొడుకును బలి వద్దు, నేను చూడలేను. నీ కుమారుడికి ప్రతిగా గొర్రెపిల్ల అక్కడుంది,
నా కొడుకుని బలిస్తాను నీ కొడుకు ప్రతిగా. ఆ గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. తనకు తాను మన కొరకు నష్టపోతాడే కానీ మనం నష్టపోతే చూస్తూ ఉండే దేవుడు కాదండి. కాకపోతే నీకు వచ్చిన శ్రమ పరీక్షల వల్ల వచ్చిందేమో. ఆ పరీక్షలోనే నువ్వు ఎవరవో తెలిసిద్ది. నీకు ఇచ్చి చూస్తాడు దేవుడు, మరలా అడిగి చూస్తాడు. నీ బుద్ధి అక్కడ బయటపడిద్ది. దేవుడు ఇచ్చి చూశాడు ఇస్సాకుని, మరలా అడిగి చూశాడు. అసలు నీ మనసు ఏమిటి అక్కడ బయటపడింది. చాలామంది వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు, రసంభాగం మళ్ళీ అడిగి చూస్తాడు దేవుడు. వాక్యం అది. నీ మనసు అక్కడ బయటపడిద్ది. అసలు నీ క్యారెక్టర్ అక్కడ బయటపడిద్ది. నీ జీవితంలో నీకు పరీక్ష వస్తుంది. గమనించండి, యోసేపుని దేవుడు పరీక్ష చేశాడు పవిత్రత విషయంలో. అందమైనటువంటి అమ్మాయిని తన దగ్గరికి పంపించాడు. ఎందుకంటే భవిష్యత్తులో తన గొప్ప వ్యక్తి కావాలి అంటే ఇంక వాడు వ్యభిచారైపోతాడు. ఆ బలహీనతగా అతనిలో ఉంటే దాన్ని జయించాడు. దేవుడు నమ్మాడు. ఆ దేశంలో ఉన్నత శిఖరాలలో నిలబెట్టాడు దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. యోబును దేవుడు పరీక్షించి చూశాడండి. వాడు అన్నాడు కదా అదే మాట, నువ్వు అన్నీ ఎవడును బట్టి యోబు నిన్ను స్తుతిస్తున్నాడు కానీ అవన్నీ తీసేయి, నీ ముఖాన్ని దూషిస్తాడు. నేను ఇచ్చే ఆశీర్వాదం కొరకు కాదు నా బిడ్డ నా మందిరానికి వస్తుంది. నేను ఇచ్చే ఆశీర్వాదం కొరకు కాదు నన్ను దేవుడు వాడు స్తుతిస్తుంది. నన్ను, నా గొప్పతనాన్ని తెలుసుకొని, నా ప్రేమను తెలుసుకొని అతడు నన్ను స్తుతిస్తున్నాడు. కాదు ప్రభువా, మానవుడు బుద్ధులు వేరు, అది తీసేశాడు. ఆరోగ్యం ఉంది, అన్నీ పోయినా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం ఉంది అనుకుంటున్నాడు. ఆరోగ్యం కూడా తీసేయి. సరే నేను తీసేయను, నీకు అప్పచెబుతున్నాను, ప్రాణం తప్ప ఇంకేదైనా తీసేసుకో, ఆస్తి తీసేసుకో, ఆరోగ్యం తీసేసుకో, అన్నీ పోయింది. కానీ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఆయనకే మహిమ అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే సాతానుగా, నా బిడ్డను అనవసరంగా బాధ పెట్టాను, ఆస్తి అంతా తీసేపించావు, బిడ్డలను చంపేపించావు, ఆరోగ్యం తీపిచ్చావు. నా కుమారుడు చూడు, ఒక్క మాట అయినా నన్ను అన్నాడా? తన నోటితోనైనా దూషించాడా? ఎందుకు ప్రభువా నాకు ఇంత అన్యాయం చేశాడని అన్నాడా? అనవసరంగా నా బిడ్డను బాధ పెట్టేటట్టు చేసావు. తలదించుకున్నాడు సాతానుడు. ప్రభువా క్షమించండి అని అనలేదు కానీ, సాతానుగాడు అనలేదు కానీ క్షమించమని. సాతానుగాడు కానీ క్షమించమని అడిగితే దేవుడు వాణ్ణి కూడా క్షమిస్తాడు. సాతానుగాడు అడగడో నన్ను క్షమించమని, అడిగితే వాణ్ణి కూడా క్షమిస్తాడు నా దేవుడు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత 2 మేలు చేశాడు యోబుకి. 2 మేలు చేశాడు. ప్రియులారా, నీ విశ్వాసానికి పరీక్ష కలుగుతుందేమో. ప్రభువా నేను ఎంత భక్తి చేసినా, ఎంత నీతి కలిగి బ్రతుకుతున్నా, ఎందుకు నాకు ఈ శోధన, ఎందుకు ఈ శ్రమ అనుకోవద్దు. నీకు ఇది పరీక్ష పీరియడు. హల్లెలూయా. పరీక్షలు జరుగుతున్నాయి నీ జీవితంలో. పరీక్ష లేకుండా ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడు. మనల్ని పరీక్ష పెట్టిన తర్వాతే దేవుడు దీవిస్తాడు. దేవుడు ఎప్పుడు శోధించడు కానీ పరీక్షలు పెడతాడు. నా జీవితంలో కూడా నేను చాలా పరీక్షలు ఎదుర్కొన్నాను. నేను ఇప్పటికి పాస్ అయిపోయాను నేను అనుకోవటంలా. నాకు ఇది చాలు అనుకుంటే ఇక నాకు శ్రమలు రావు. ఇది చాలు అనుకుంటే నాకు శ్రమలు రావు, నాకు పరీక్షలు రావు. దీనికంటే ఇంక గొప్పది ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ మరలా ఇంకొక పరీక్ష రాయాలా నేను. పరీక్ష రాసిన తర్వాత మరలా ప్రమోషన్ ఇస్తాడు. మరలా ఇంకా గొప్పగా ఎదగాలనుకున్నాను అనుకో, ఇంకొక పరీక్ష రాయాలా, ఆ తర్వాత ప్రమోషన్ వస్తుంది. ప్రభువా నేను రాయలేను, నా చేత కాదు, నేను ఇక పరీక్షలకు తట్టుకోలేను అంటున్నావా, అక్కడే కూర్చుంటావు. ఏది కావాలి? పరీక్ష కావాలా, ప్రమోషన్ కావాలా? ఏంటి నాకు ఏం వినపడట్లా, చాలు కదా, డిస్కంటిన్యూ. స్కూల్కి వెళ్ళను, కాలేజీకి వెళ్ళను. ఒక్కొక్కడు పరీక్షల మూమెంట్లో మానేస్తాడు కాలేజీ, కేవలం భయం. హల్లెలూయా. దయచేసి వినండి, పరీక్షల ద్వారా శ్రమలు వస్తాయి. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, పరీక్ష అయిపోయిన తర్వాత
ప్రతి నోరు నిన్ను స్తుతిస్తుంది. హల్లెలూయా. నిన్ను ఘనపరిచింది. నీ బంధువులు నిన్ను ఘనపరుస్తారు. నీ దేవుడు గొప్పోడమ్మా. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడమ్మా. ఆ కాలంలో నువ్వు పడిన శ్రమలను దేవుడు చూశాడమ్మా. నువ్వు కాబట్టి నిలబడ్డావమ్మా ఈ శ్రమల్లో. నువ్వు కాబట్టి నిలబడ్డావు అబ్బాయి ఈ కష్టాల్లో. అందుకని దేవుడు నిన్ను నీ పిల్లలను దేవుడు దీవించాడని మనుషులందరూ వచ్చి నిన్ను కనపరుస్తారు. ఏది కావాలి? ఏది కావాలి? దాని కొరకు ఎదురు చూడు. శ్రమలు వస్తున్నాయని పారిపోమాక. శ్రమలు వస్తున్నాయని విశ్వాసంలో సన్నగిల్లమాక. క్రైస్తవుడు అయినందుకు నిందలు వస్తాయి. ఉద్యోగం పోయిద్ది. కొన్నిసార్లు నీకు ఉద్యోగం కూడా తీసేస్తారు. నీ ఆస్తి కూడా రాదు. సంతోషించు, సిగ్గుపడద్దు. దేవుడు నీ పక్షాన నుండి గగనాన్ని చీల్చి మరి నీ పక్షాన గొప్ప కార్యాన్ని చేస్తాడు ఆయన. హల్లెలూయా. కాకపోతే నువ్వు తెచ్చుకునే శ్రమలు ఏమన్నా ఉంటే సరి చేసుకో. ఇప్పుడైనా పర్వాలా, ప్రభువా ఈ శ్రమ నా చేతులారా కొని తెచ్చుకున్నాను, నన్ను క్షమించండి, దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాను, నీ కొరకు జీవిస్తా, నీ కొరకు నేను బ్రతుకుతా అని చెప్పు. దేవుడు గొప్ప. ఇప్పుడైనా క్షమిస్తాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? సాతాను పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే కూడా యేసయ్య వాడికి అవకాశం ఇస్తాడు. అంతకంటే ప్రేమ ప్రపంచంలో ఎవరికి ఉంటుందో ఒకసారి చెప్పండి. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. నిన్నెందుకు క్షమించడు? నిన్నెందుకు కరుణించడు? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రభు కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునగాక.